అందరికీ నమస్కారం. కవిసింహ, శతావధాని, చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం శ్రీ ఎద్ది కావ్యం కావ్యపట్టణం గావిస్తున్న వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఏ పనులనైన నెరవేర్పనించి చూతుమేని మీ గోటులకే తగుగాని పరులకెట్లు సాధ్యము మత్కృతులు ఎరుగజేతులలి గనుము రాతి మంగళ్యములివి అప్ప ఎరుగజేతులలి గనుము రాతి మంగళ్యములివి అప్ప. నిన్న ఆయన చూడడం మొదలు పెట్టారు. శంకరుల దగ్గరకు వచ్చినటువంటి వైరించి ఒక మేఘున వంటి వాడు అని చెప్పాడు, పేరు చెప్పలేదు. ఆయన ఇలా చెప్పడం మొదలు పెట్టారు. ఏమంటాడు? ఏ పనులనైనా నెరవేర్పనించి చూతుమేని మీ బోటులకే తగు. సరే, ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే మీలాంటి వారికే సాధ్యము. ఏ పనులనైనా నెరవేర్పన్, ఎటువంటి కార్యాన్నైనా చేయడానికి ఎంచి చూతుమేని మీ బోటులకే తగు, మీలాంటి వాళ్ళకే అది సాధ్యము చెల్లును. పరులకెట్లు సాధ్యము, అది ఇతరులకు ఎట్లా సాధ్యం అవుతుంది? పరులు అంటే ఇతరులు కదా. పరులకు ఎట్లు సాధ్యము? రాతి అంటే అనుగ్రహము, దయ. రాతిన్ లలి కనుము. క్రమంగా చూసినట్టయితే మత్కృతులు ఎరుగజేతు, మత్కృతులు నా పనులు, మత్కృతులు నా పనులను తెలియజేస్తాను. ఇవి నేను ఏవైతే చేస్తున్నానో ఆ పనులు మంగళ్యములు అప్ప. అప్ప అంటే ఓ అయ్యా అని. అప్ప అనే పదానికి అక్క అనే అర్థం ఉంది, అయ్యా అనే అర్థం ఉంది. ఇక్కడ అయ్యా అని, ఓ అయ్యా అని. మంగళ్యములు అంటే శుభకరములు, అందువల్లే మాంగళ్యము, మంగళము, మంగళ్యము. వృద్ధిలో అది మంగళ్యం అయింది, ప్రత్యయం చేరింది అన్నిటికీ. సో మంగళ్యము అయింది. వృద్ధి కూడా జరిగితే మాంగళ్యము అవుతుంది. ఇక్కడ మంగళ్యములు, శుభకరములు, నా పనులు, మత్కృతులు శుభకరములు. నా పనులు శుభకరములైనటువంటి పనులు, అవి చూడుము, అవి కనుము అంటున్నాడు ఆయన. ఏ పనులనైనా నెరవేర్పనించు చూతుమేని మీ బోటులకే తగు, మీలాంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది ఎలాంటి పనైనా నెరవేర్చడానికి. పరులకు ఎట్లు సాధ్యము, ఇతరులకు ఎట్లా సాధ్యం అవుతుంది? కాబట్టి మత్కృతులు ఎరుగజేతును, నా పనులు ఏవో నేను తెలియజేస్తాను. మత్కృతులు ఎరుగజేతును, కనుము, రాతిని దయతో కనుము, అనుగ్రహంతో కనుము. మంగళ్యములివి, ఆ పనులు మంగళ్యములు, శుభకరమైనవి. అప్ప ఓ అయ్య. ఇది ఈ రకంగా శంకరుడితోటి చెప్పాడు ఆయన శివుని పరంగా. ఇక చంద్రుడి పరంగా అప్ప అంటే ఇక్కడ అక్క అని, అనసూయ కాబట్టి అనసూయని ప్రస్తావిస్తున్నాడు కాబట్టి అప్ప అని. ఇందులో కూడా ఏ పనులనైనను నెరవేర్చడానికి మీ బోటులకే తగును. బోటులు అంటే బోటి అంటే స్త్రీ అని అర్థం ఉంది, అందువల్ల మీ స్త్రీలకే చెల్లుతుంది అని. ఇందాక బోటులకు, మీ బోటులకు అంటే మీ వంటి వారికి అని చెప్పుకున్నాం.
ఇప్పుడు ఇక్కడ వంటి వారని చెప్పాల్సిన అవసరం లేదు, మీ వంటి వారు అనాల్సిన అవసరం లేదు, మీ స్త్రీలకే చెల్లుతుంది అని చెప్పచ్చు. బోటి అంటే స్త్రీలు. మీ బోటులకే తగుగా అని పరులకెట్లు సాధ్యము. ఇట్లాంటి పనులు చేయటం ఇంకా మిగతా వాళ్ళకి ఎట్లా సాధ్యము, మీ స్త్రీలకే ఇది సాధ్యం అవుతుంది అని. ఏం పని అది? మత్కృతులు ఎరుగజేతు లలిగణము, నా కార్యములు తెలియజేస్తాను. మత్కృతులు అంటే పనులనే కదా, నా పనులు తెలియజేస్తాను. రాతి మంగళ్యములివి, ఇదిగో ఇక్కడ విశేషం. ఇలాంటి పదం మనం సాధారణంగా వినము, చాలా విశిష్టమైన పదం. రాతి మంగళ్యములు అంటే చిరుశనగలు అని ఉంది. చిరుశనగలు. ఈ పదాలకు అర్థం తెలుసుకోవడం కష్టమేమో అని ఆయన వ్యాఖ్యలోనే శబ్దార్థ చంద్రికలో ఉంది, చూసుకోండి అన్నాడు ఆయన. ఆంధ్రశబ్ద రత్నాకరంలో కూడా ఉంది. మంగళ్యములు అంటే రాతి మంగళ్యములు అనే దానికి రాతి చిరుశనగలు అని. ఆయన చిరుశనగలు పట్టుకొచ్చాడు. లలికనుము, వీటిని చూడు అని చెప్తున్నాడు. అంటే దాంతో ఏదో చేయాలి, ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు కొంతమందికి గుర్తు వచ్చి ఉండొచ్చు, అవి ఇనుప గుగ్గిళ్ళు చేయాల్సి వస్తుంది. ఆ బాధ్య వలక్ష్యంతో వాటిని సాక్ష్యం చేస్తుంది. దానికి సంబంధించిన సందర్భం ఇది. ఆయన నారదుడు కొన్ని రాతి చిరు శనగలు తెచ్చాడు, అదిగో వాటితో ఏదో చేయాలని చెబుతున్నాడు. ఏం చేయాలో ఇంకా చెప్పలేదు, కథ ముందుకు చూద్దాం. కాబట్టి ఏ పనులనైనా నెరవేర్చడానికి ఎంచి చూడగా మీ బోటులకే, మీ స్త్రీలకే చెల్లుతుంది. పరులకెట్లు సాధ్యము, ఇతరులకెట్లా సాధ్యం అవుతుంది. కాబట్టి మత్కృతులు ఎరుగా చేతున్న పని నేను చెబుతున్నాను, తెలియజేస్తున్నాను. కనుము రాతి మంగళ్యములివి, ఇదిగో ఇది రాతి శనగలు, చిరు శనగలు, శనగ ధాన్యం, శనగ పప్పు, రాతి చిరు శనగలు ఇవి అప్ప ఓ అక్క అని నారదుడు అనసూయదేవుడు ప్రస్తావన ఇచ్చాడు. ఇక మూడో భాగంలో సారంగధరుడికి సంబంధించి. సారంగధరుడు ఏమంటున్నాడు? సారంగధరుడి దగ్గర ఈ ఘట్టంలో రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది కదా, ఇక్కడ రాజరాజ నరేంద్రునికి నన్నయ్య భట్టారకుడు చెబుతున్నది. ఓ అయ్యా, అప్ప అంటే ఇక్కడ అయ్యా అనే, మళ్ళీ ఓ అయ్యా, ఏ పనుల ఆయన నెరవేర్పనించి చూతుమే అని మీ బోటులకే తగు, మీ వంటి రాజులకే చెల్లుతుంది అని. ఏ పనులైనా చేయడానికి పరిశీలించి చూస్తే మీ బోటులకే తగు, మీ వంటి రాజులకే సాధ్యం, కానీ పరులకు ఎట్లు సాధ్యము, ఇతరులకు ఎట్లా సాధ్యం అవుతుంది. మా కృతులు ఎరుగజేతున్న నా యొక్క కృతులు ఎరుగజేతున్న నా ప్రబంధాన్ని నీకు తెలియజేస్తాను, నా కావ్యాన్ని నీకు తెలియజేస్తాను. లలికనుము రాతి మంగళ్యములివి. ఇది మళ్ళీ ఇక్కడ మంగళ్యములు అంటే శుభకరములు, మంగళ్యములు అంటే శుభకరములు కావున రాతిన్ లలిగనుము. రాతిన్ అంటే ఇక్కడ మిత్రుడు అని, స్నేహితుడు అని. రాతిన్ మిత్రుడిని, లలిగనుము ప్రేమతో చూడుము. అక్కడ లలి అంటే క్రమంగానో అట్లా చెబుతాం, ఇక్కడ లలి అంటే ప్రేమతో అని చెప్తున్నాం. రాతిన్ అనే దానికి అనుగ్రహం అనే అర్థం చెప్పాము ఇంతకుముందు, దయ అనే అర్థంలో. ఇప్పుడు రాతిన్ అంటే మిత్రుడను అనే అర్థం చెప్పాల్సి వచ్చింది. నేను నీకు మిత్రుడిని, నా కావ్యం గురించి చెబుతాను, ప్రేమతో విను, చూడు. కావ్యాన్ని గురించి చెబుతున్నాడు. నా కృతి అంటే, ఇక్కడ కృతి అంటే కావ్యము ప్రబంధం అనుకున్నాం కదా, అందువల్ల. ఇంతకుముందు కృతి అంటే పని అని అర్థం చెప్పుకున్నాం, ఇక్కడ కృతి అంటే కావ్యము అని అర్థం చెబుతాం నన్నయ్య భట్టారకుడి విషయంలో. కాబట్టి ఏ పనులనైనా చేయటానికి
పరిశీలించి చూస్తే మీ బోటులకే తగును, మీ వంటి వారికే తగును. కానీ పరులకు ఎట్లు సాధ్యము, ఇతరులకు ఎట్లా సాధ్యం అవుతుంది? కాదు. మత్కృతులు ఎరుగ చేతున్, నా కావ్యాన్ని తెలియజేస్తాను. మత్కృతులు కావ్యములు అని బహువచనమే. ఎరుగ చేతున్ మంగళ్యములివి, ఇవి శుభప్రదములు కూడా. లలి గనుము రాతిన్, రాతిన్ మిత్రుడిని లలిన్ గనుము, ప్రేమతో చూడు. ఇలా నన్నయ్య భట్టారకుడు రాజరాజ నరేంద్రుడితోటి చెప్పాడు. ఇది 3 భాగాలు. తర్వాత అస్మది ఈప్సితము మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడ. అస్మది ఈప్సితము మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడన్. సత్యమది ఇకేల శంకరా మంగళ్యములగుగాన కృతికి పూనుకొమ్మా. అస్మదీప్సితము మహాపక్వమును చేయవలయున్ నీవు అటంచు వచ్చినాడన్. సత్యము అది ఇకేల శంకర మంగళ్యములగుగాన కృతికి పూనుకొమ్మ. ఇది శంకరుని పరంగా ఏం చెబుతున్నాడంటే, అస్మదీప్సితము ఆ వైరించి మేఘం వంటి వాడైనటువంటి ఆ దూత ఏం చెబుతున్నాడు? అస్మదీప్సితము, నా యొక్క ఈ కోరికను మహాపక్వము చేయవలయు నీవటంచున్. మహాపక్వము చక్కగా ఫలించేటట్టు చేయమని, బాగా ఫలించేటట్టు చేయమని. మహా అంటే ఇక్కడ విశేషణమే. పక్వం చేయటం అంటే ఫలించేటట్టు చేయటం. నీవు హెచ్చుగా ఫలించేటట్టు చేయమని అడుగుతున్నాడు. వచ్చినాడను, అది అలా అడగడానికి వచ్చానని, నా యొక్క కోరికను గొప్పగా ఫలించేటట్టు చేయాలని ఇక్కడికి వచ్చాను, అరుగు తెచ్చాను. నీవు అస్మదీప్సితమును మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడు. నీవు ఇది ఫలించేటట్టు చేస్తావని, గొప్పగా ఫలించేటట్టు చేస్తావని వచ్చాను. ఏదిది? యజ్ఞం గురించి. శంకరుడి విషయంలో అక్కడ యజ్ఞం చేస్తున్నామని కదా ఆయన చెప్పాడు, యజ్ఞం గురించి కదా చెబుతున్నాడు. శివుడి విషయంలో అది యజ్ఞానికి సంబంధించింది. యజ్ఞం చేస్తున్నాం, అక్కడికి రమ్మని ఏదో అడిగాడు ఆయన ఇంతకు ముందు. ఇప్పుడు దాన్నే మళ్ళీ చెబుతున్నాడు. సత్యం అది, అది సత్యలోకము. యజ్ఞం జరుగుతుంది సత్యలోకంలో అట. సత్యం అది ఇకేల శంకర మంగళములగుగాన కృతికి పూనుకొమ్ము. కాబట్టి యజ్ఞం చేసే స్థలం సత్యలోకం కాబట్టి శంకర ఈకేల కానన్ చూడటానికి కృతికి పూనుకొమ్ము మంగళ్యములకు. కాబట్టి చూడటం అనే పనికి పూనుకో, కాన కృతికి పూనుకొమ్ము, చూడటం అనే పనికి పూనుకొమ్ము అని. అది మాంగళ్యములు, శుభకర్మలు అవుతాయి, శుభాన్ని కలిగిస్తాయి, శుభప్రదములు అవుతాయి. యజ్ఞానికి రమ్మని ఆహ్వానం, యజ్ఞానికి రమ్మని ఆహ్వానం. ఈ యజ్ఞం ఎక్కడ జరుగుతోంది? సత్యలోకంలో జరుగుతుంది. అది ఈయన కోరిక. ఎవరి మాట మీద చెబుతున్నాడో చెప్పలే, ఇంకా ఆయన సొంతగా చెబుతున్నట్టు ఉంది ఇక్కడికి కదా. ఆయన ఎవరి మాటను మోసుకొచ్చాడో అది చెప్పలేదు ఇంకా. అస్మరి ఈప్సితము మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడ. సత్యం అది, అది సత్యము, సత్యలోకము అని. ఇకేలా ఇంకెందులకు శంకర మంగళ్యములగుగాన,
అది శుభప్రదములు అవుతాయి కాబట్టి కృతికి పూనుకొమ్ము, చూడాలనేటువంటి కాన అనే దానికి కాంచుటకు అని అర్థం, చూడటానికి అని అర్థం. ఇక్కడ కృతికి పూనుకొమ్ము, ఇంకో చూడాలనే పనికి పూనుకొమ్ము అని ఇలా శంకరుణ్ణి చూడటానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆయన. చంద్రుడు పరంగా ఏమిటి? నారదుడు చెబుతున్నాడు. ఏమని? ఎవరికి? అనసూయకి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అస్మదీప్సితము మహాపక్వమును చేయవలేను నీవటంచు వచ్చినాడు. సత్యమది ఇకేల శంకర మంగళ్యములగుగాన కృతికి పూనుకొమ్ము. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ పక్వం అంటే వండటం, మహాపక్వం చేయాలట. వీటిని రామంగళ్యములు. రామంగళ్యములు అంటే ఏం చెప్పుకున్నాం? శనగలు కదా. మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడన్ అస్మదీప్సితము, నా కోరికది. సత్యమది, ఇక్కడ సత్యము అంటే యథార్థం అని, నిజమని, అంతేగాని ఇక్కడ సత్యలోకం అని కాదు. సత్యమది కృతికి పూనుకొనుము, ఆ పనికి ఇంకా నువ్వు చూడు అని. ఆ పనిని నువ్వు చూడు, ఇంకా శంక ఎందుకు? ఇకేల శంక. శంకర పదం చూడండి ఎట్లా విడిపోయిందో ఇక్కడ. ఇకేల శంక రామంగళ్యములు, శంకర మంగళ్యములు. ఇంతకుముందు మనం చెప్పుకుంది శంకర మంగళ్యము అంటే శుభకరము అని. ఇప్పుడేం చెబుతున్నాం? శంక, ఇకేల శంక, ఈ సందేహం ఎందులకు? రామంగళ్యములు, ఇదిగో ఈ గుగ్గిళ్ళని మహాపక్వం చేయి అని అడుగుతున్నాడు. అంటే గుగ్గిళ్ళని చేయమంటున్నాడా? శనగల్ని, చిరు శనగల్ని గుగ్గిళ్ళుగా మార్చమని. అస్మది ఈప్సితము, ఇది నా కోరికని. రామంగళ్యములగుగాన, రాతి శనగలు అవటం వల్ల రామంగళ్యములు కాన మహాపక్వమును చేయవలయు, వాటిని గుగ్గిళ్ళుగా చేయమని అడుగుతున్నాడు. నీవటంచున్ వచ్చినాడను, అది అడగడానికి నీ దగ్గరకు వచ్చానని, చేయమని అడగడానికే నీ దగ్గరికి వచ్చాను. అస్మదీప్సితము, నా యొక్క కోరిక ఇది, సత్యం ఇది, యథార్థం. కృతికి భూను ఇకేల శంక, పనికి సిద్ధంగా ఇంకా సందేహం ఎందుకు? ఇలా రాతి శనగల్ని గుగ్గిళ్ళుగా మార్చే పని నేను చేయమని అడగడానికి వచ్చానని చెప్తున్నాడు అనసూయతోటి. ఇక సారంగధరుడు పరంగా అస్మదీప్సితమును మహాపక్వమును చేయవలయు నీవటంచు వచ్చినాడు. నా కోరికను నీవు గొప్పగా ఫలించేటట్టు చేస్తావని చెప్పి అడగడానికి వచ్చాను, చేయమని అడగడానికి వచ్చినాడు. ఇక్కడ కూడా మహాపక్వం అంటే గొప్పగా ఫలింపజేయటమే, చక్కగా ఫలింపజేయటమే. మహాపక్వమును చేయవలయును నీవటంచు వచ్చినాడు. సత్యం అది, అది యథార్థం. ఇకేల శంక, ఇకేల శంక. ఇక్కడ కూడా శంకరాన్ని ఇలాగే విడగొడుతున్నాం. శంక రామంగళ్యము, ఇకేల శంక, ఇంకా సందేహం ఎందుకు? ఇక్కడ రా అంటే ధనము అని అర్థం. ఏకాక్షరణ గడ్డు రా అనే పదానికి ధనము అని అర్థం. ధనమును, మంగళ్యములు, శుభములు కూడా కలుగును కాబట్టి కృతికి పూనుకొమ్మ, ఆ పనికి నువ్వు పూనుకో అని.
ఇది నన్నయ్య భట్టారకుడు రాజరాజ నరేంద్రునితో చెప్తున్నాడు. అస్మదీప్సితమును మహాపక్వము చేయవలయు నీ వటంచు వచ్చినాడ సత్యమది. ఇంతవరకు చాలా తేలికనే అర్థమవుతుంది. నా కోరిక ఇది, దీన్ని ఫలవంతం చేయటం కోసం నీ దగ్గరకు వచ్చాను, ఇది సత్యము అన్నాడు. ఇకేల శంక, దాంట్లో ఇంకా సందేహం ఎందుకు అని. రా మాంగళ్యములకు గాన కృతికి పూనుకుమ్మ. రా అంటే ధనము, మంగళ్యం అంటే శుభములు, ఈ రెండు కూడా కలుగుతాయి కాబట్టి కృతికి పూనుకుమ్మ, ఈ పనికి నువ్వు పూనుకోవడం అంటున్నాడు. ఇందులో రా అనే దానికి రాస్తు ద్వయోర్ధనే స్వర్ణే అని రత్నమాలలో అర్థం చెప్పారట. రాస్తు ద్వయోర్ధనే స్వర్ణే. రా అంటే ధనం అనే అర్థం ఇక్కడ మనం వాడిన. ఇలా 3 భాగాల్లోనూ ముగ్గురికి అన్వయిస్తూ ఈ మంగళ్యము అనేది ఇలా చెప్పడం జరిగింది. చాలా విడగొట్టుకోవడంలోనే మనకున్న సమస్య. నిజానికి రామంగళ్యములు అని ఒకసారి చెప్పినప్పుడేమో శనగలు దురిశనగలు అని చెప్పుకున్నాం. రా అన్నప్పుడు ధనము అని అర్థం చెప్పుకున్నాం. రావతిన్ అన్నప్పుడు ఒక సందర్భంగా మిత్రుడు అనే అర్థం కూడా చెప్పుకున్నాం. ఇలా పదాలను విడగొట్టినందువల్ల వస్తున్నటువంటి అర్థభేదాలే ఈ 3 భావాలని మనం చెప్పడానికి సరిపోతాం. ఆ అర్థాలు అలా గనక లేకపోతే ఇలా చెప్పడం సాధ్యం కాదు. పదాన్ని అదే కవి యొక్క చతురత. కవి చాతుర్యం ఏమిటంటే ఏ పదాన్ని ఎట్లా విడగొట్టచ్చో ఆయన చూసుకుని చక్కని పద్యాన్ని అల్లారు. ఇందాక కూడా అప్ప అన్నప్పుడు నిజంగానే స్త్రీవాచకంగా చెబితే అప్ప అక్క అంటాం, కాకపోతే అప్ప అంటే అయ్యా అంటాం. అలా ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి విభిన్న అర్థాలను దృష్టిలో పెట్టుకుని ఇంత చక్కని పద్యాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. 3 విధాలైనటువంటి కథ 30 అనుకుంటుంది. మరి స్వస్తి. శ్రీ పోకూరి కాశ్యపతి గారి సారంగధరీయం కావ్యపట్టణం గావించిన వారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి ధన్యవాదాలు.